మనం ఈరోజు బిఎంఐ గురించి ఈరోజు మనం బిఎంఐ గురించి తెలుసుకుందాము. బిఎంఐ అంటే ఎవరైనా చెప్పగలరా? బిఎంఐ అంటే ఏంటో. బిఎంఐ అంటే ఏంటి, ఎవరు చెప్పగలరా? చెప్పండి, ట్రై చేయండి. వాట్ ఇస్ ద బిఎంఐ? సార్ బాడీ మార్క్స్ ఇండెక్స్. బాడీ మార్క్స్ ఇండెక్స్ సార్. సూపర్ సూపర్. బాడీ మాస్ ఇండెక్స్. సూపర్ సూపర్. ఈ బిఎంఐ అనే పదాన్ని మీరు ఎక్కడ చూసి ఉంటారు, ఎక్కడ విని ఉంటారు? మన హైట్ మన బరువు చూసుకున్నప్పుడు అది విన్నాం సార్. ఇది క్యాంపెనింగ్ లో మనం క్యాంపెనింగ్ చేస్తాం కదా సార్, దాంట్లో విన్నాం సార్ ఇది బిఎంఐ అని. క్యాంపెయిన్ దగ్గర. క్యాంప్ దగ్గర విన్నారా? అవును సార్, క్యాంపెనింగ్ లోనే విన్నాం సార్ ఇది బిఎంఐ అని. చూడడము, దాని హైట్ వెయిట్ అని చెక్ చేయడం, దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అనేది క్యాంపింగ్ లోనే విన్నాం సార్. బయట ఎక్కడ వినలేదు సార్ ఇది. ఓకే. ఇంకా ఇంకా వేరే బిఎంఐ నేను ఫస్ట్ ఎప్పుడు వినలే కానీ నాకు కోచ్ చెప్పాడు. ఓకే. మీకు చెప్పాడు. ఓకే సూపర్. అంటే సార్ దీని గురించి మనకేం తెలియదు. ఏమని చెప్పాడు? ఐడియా ఉందా? ఐడియా ఉందా ఏమని చెప్పుంటాడు? అంటే హైట్ కి తగ్గట్టు వెయిట్ ఎలా చూసుకోవాలి, మన నడుము చుట్టుకొలత సెంటీమీటర్ ఉంటుంది కదా సార్, మెన్స్ ఉమెన్స్ కు, అది చెప్పాడు. అవును. దానికి మించి మనము నడుము పక్కల ఇట్లా ఇట్లా పెట్టుకుంటే ఇట్లా ఎప్పుడైతే మన చేతికు చర్మం వస్తుందో అది సెంట్రల్ ఒబేసిటీ అని చెప్పాడు. ఓకే. ఇంకా ఇంకేమన్నా చెప్పారా? ఆ, బాడీని మొత్తము ఎనాలిసిస్ చేసి ఓకే. వచ్చేది సార్. ఓకే. అయితే ఈరోజు మనం ఈ బిఎంఐ గురించి బాడీ మాస్ ఇండెక్స్. ఇక్కడ చూడండి, బాడీ మాస్ ఇండెక్స్. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్, కనిపిస్తుందా సార్? ఇప్పుడు
హలో సార్ వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. అది బిఎంఐ అంటే ఒక వ్యక్తిని హైట్ ని వెయిట్ ని క్యాలిక్యులేట్ చేసి ఎంత బరువు ఉందో చూపిస్తుంది సార్. ఓకే, రైట్. హైట్ ని వెయిట్ ని కలెక్ట్ చేసి ఎంత బరువు ఉందో చూపెడతాం. Yes. ఎందుకు కొలుస్తారు అది మనం రివ్యూ చేసుకుందాం. యాక్చువల్ అది కరెక్ట్ ప్రామాణికమా కాదా ఈ ప్రపంచంలో, అది కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకేనా? అయితే మీరు చూస్తున్న స్క్రీన్ లో చూస్తున్నది బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వ్యక్తుల గురించి చూస్తున్నారు ఇక్కడ. అవునా? మీకు కనిపిస్తుంది స్క్రీన్ లో? కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ బాడీ మాస్ ఎక్కువ ఉన్న వ్యక్తులు. అయితే బిఎంఐ ఎక్కువైతే ఏమవుతుంది? ఎక్కువ అంటే ఎంత? ఎక్కువ అంటే ఇక గ్రీన్ కలర్ ఉంది కదా, 24.9 కంటే ఎక్కువ ఉంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఇది ఎక్కువ ఉంటే ఏమని చూపెట్టాక ఓవర్ వెయిట్ అంటారు కదా. అవును సార్. Yes. అది 34.9 వరకు ఉంటే ఒబేజ్ అంటారు. ఇది 35+ ఉంటే ఎక్స్ట్రీమ్లీ ఒబేజ్ అంటారు. ఇది ఒక స్లైడ్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనకు చెప్తారు అన్నమాట. అది మనం అంటే ఇది ఒక్కొక్క విధంగా నేర్పిస్తారు ఒక్కొక్కరు అక్కడ. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ గురించి ఇట్లా ఒక్కొక్కరు ఒక రకంగా నేర్పించడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ కదా, మనకు తెలుసు కదా అందరికి. అయితే మన ఎత్తుకు తగిన బరువు ఎంత ఉందా అంచనా వేయడానికి ఉపయోగించే ఒక సింపుల్ స్క్రీనింగ్ మెజర్మెంట్ అన్నమాట ఇది. ఒక బరువుకు ఆ, ఆయన ఎంత ఉండాలో అని చెప్పే ఒక తగిన బరువు, ఎత్తుకు ఎంత బరువు ఉండాలో చెప్పే ఒక ఒక మెజర్మెంట్, సింపుల్ స్క్రీనింగ్ మెజర్మెంట్ ఇట్లా. ఇది ఇక్కడ మీకు ఈ చార్ట్ మీకు క్లియర్ కనిపిస్తుంది. అంటే 18.5 నుంచి గ్రీన్ కలర్ అంటే 24.9, బ్లూ కలర్ ఏమో లెస్ దెన్ 18.5. మనకు కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది ఓవర్ వెయిట్. 29.9 ఉంటే ఓవర్ వెయిట్ అంటారు దాన్ని. 34.9 ఉంటే ఒబేజ్ అంటారు. 35 తర్వాత ఉంటే ఎక్స్ట్రీమ్లీ ఒబేజ్ అంటారు ఇక్కడ. అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇది పిల్లల్లో ఉండొచ్చు, పెద్దల్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు కదా. అయితే ఇక్కడ బిఎంఐని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, మీరు అంటే కామన్ మనం ఇంట్లో అంటే మిషన్ కాకుండా మనం చేసుకోవాలంటే మన వెయిట్ ఇంటూ మీటర్ స్క్వేర్. మీటర్స్ అంటే మనము ఎత్తు కొలుస్తాం కదా, ఎత్తు కొలిసేటప్పుడు మీటర్ స్క్వేర్ ఐడియా ఉందా? సెంటీమీటర్ కాకుండా మీటర్స్ ఉంటుంది అక్కడ. అవును సార్. ఐడియా ఉంది సార్. మీటర్స్ కదా సార్. మీటర్ 1 స్క్వేర్ మీటర్ 2 అప్పుడు మీటర్స్. 1.6 1.5 అట్లా వస్తుంది కదా మనకి. అవును సార్. ఆ మీటర్ స్క్వేర్ అనమాట. అట్లా కొలిస్తే మనకు బిఎంఐ వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక 70 కిలో ఉన్న వ్యక్తి, ఒక 70 కిలో ఉన్న వ్యక్తి, 1.7 హైట్ ఉన్న వ్యక్తి మీటర్స్. నేను చూపెడతాను మీకు ఒకసారి. ఇలా మీకు ఇక్కడ కూడా చూడండి. ఒక హైట్ 150 సెంటీమీటర్స్ ఉన్న వ్యక్తి, 152 సెంటీమీటర్స్ అంటే ఎన్ని మీటర్లు? సింపుల్ గా మీకు చెప్పాలంటే, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం ఒక్కోసారి, అవునా కదా. అరే 150 సెంటీమీటర్స్ ఎన్ని మీటర్లు అనుకుంటాం. ఏం లేదు, 1.2 సెంటీమీటర్స్ అంటే 1.2 మీటర్స్ అంటే 152 సెంటీమీటర్స్ అంతే. ఇప్పుడు 152ను 1 పాయింట్ పెట్టేస్తే అయిపోతుంది, 152 సెంటీమీటర్స్ అవుతుంది. అవునా? 100 సెంటీమీటర్స్ ఒక మీటర్ కదా రమేష్ గారు, అవునా? అవును సార్. సార్. మీరు గుర్తుపెట్టుకో, 100 సెంటీమీటర్ ఒక మీటర్. దానిపైన 52 ఉంటే 52, 1.52 సెంటీమీటర్ మీటర్స్ అంటే 152 సెంటీమీటర్కు 1.2 మీటర్స్ అవుతుంది ఇక్కడ.
మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే ఇలా ఇక్కడ ఏం చేయాలా 152 ఇక్కడ ఏమంటున్నాం మనము స్క్వేర్ హైట్. మనం ఏమన్నామంటే స్క్వేర్ హైట్ మనం ఏమనుకున్నాము వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ కదా మనం అనుకున్నాం ఇంతకుముందు. అవునా? అవును సార్. ఓకే. ఆ, ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నారు? ఆయన 60 కిలో ఉంది అనుకుందాం వెయిట్ 60. ఇక్కడ. ఆ, ఇప్పుడు హైట్ ఎంత 1.52 ఈ 1.52 ఇంటూ 1.52 మీటర్ స్క్వేర్ కదా ఇక్కడ మనం అనుకున్నాం ఇక్కడ మీటర్ Yes, స్క్వేర్ హైట్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ ఎంత అయింది 2.31 అయింది. అంటే 60/2.31 వేసుకుంటే ఎంత అయింది? ఆయన బిఎంఐ ఎంత వచ్చింది 25.96. ఈయన ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? మనం ఇంతకుముందు అనుకున్న దాని ప్రకారం ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్ట? బార్డర్ లో ఉన్నాడు సార్. ఎక్కువ చెప్పండి. ఎక్కువ ఉన్నట్టు ఆ, సార్. ఇది 24 ఎక్కువ కంటే ఎక్కువ ఎక్కువ అంటే ఉన్నది సార్. ఓబేజ్ ఉన్నట్టు. ఓబేజ్ అంటారు దీన్ని. ఏమంటారు? 30 Obese. లోపు వరకు ఓబేజ్ అంటారు. అంటే ఓవర్ వెయిట్ అంటారు. 30 లోపల వరకు ఏమంటాం అంటే ఓవర్ వెయిట్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ 30 తర్వాత ఒబేజ్ 35 తర్వాత ఎక్స్ట్రీమ్లీ ఒబేజ్ అనమాట. అంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని కూడా మనం ఒక్కోసారి అంటాం. ఇప్పుడు ఇంకోటి కూడా మనము ఎగ్జాంపుల్ చూసుకుందామా? బిఎంఐలో మీకు క్లియర్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఇది పౌండ్స్ లో ఉంది. పౌండ్స్ లో కూడా సేమ్. ఎక్కడ వెయిట్ మనం చెక్ చేసినా వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ మీటర్స్ లో. వెయిట్ ఏమో కిలోస్ లో, హైట్ ఏమో మీటర్స్ లో. ఓకేనా? అర్థమైంది కదా? ఇది మీకు బిఎంఐ క్యాల్కులేటర్ లేకుండా మీరు చేయగలగాలి బయట. ఓకే, సింపుల్. చేయగలుగుతారు కదా అందరు కూడా? మీరు రాసుకుంటారు కదా? రాసుకుంటున్నారా? చెప్పండి. ఎవరినొకరు ఒకరు ఏమని చెప్తున్నారా? మాట్లాడుతున్నారు రమేష్ గారు ఎవరన్నా? నాకు హైట్ మీటర్లలో ఎలా చూసుకోవాలన్నది కదా ఒకటి డిసప్పాయింట్ అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు ఏం లేదు, సెంటీమీటర్ చూస్తారు కదా మీరు. సార్ నేను ఇప్పుడు అదే 5.7 ఉన్నా కదా సార్, దాంట్లో మీటర్లకు మార్చాలంటారు కదా, అక్కడ అక్కడ కన్ఫ్యూజ్ అవుతా కదా. అంటే 5.7 కాకుండా 5.7 కాకుండా మీరు ఏం చేస్తారంటే దాన్ని సెంటీమీటర్లో చూడండి. మీరు ఎంత హైట్ తెలుస్తుంది. ఎన్ని ఎన్ని అక్కడ సెంటీమీటర్స్ ఉన్నారు అక్కడ మీకు? ఉంటుంది కదా సార్, దానికి ఉంటుంది కదా సార్ మళ్ళీ. ఉంటుంది సెంటీమీటర్స్ లో ఉంటుంది, మీటర్స్ లో సెంటీమీటర్స్ లో ఉంటుంది. రెండు యాక్చువల్గా ఉంటాయి సార్. సెంటీమీటర్లు ఇంచులలో సెంటీమీటర్లు ఉంటుంది. అది మీరు ఇంచులలో చెప్తున్నారు కదా, ఎస్ అవును సార్. ఇంచులలో క్లియర్ చెప్తున్నారు సార్. కదా. ఎస్ సార్. ఆ ఇంచులు లెక్క వేసుకోవాలి. మనం ఏం చేయాలి? లెక్క వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎన్ని ఇంచులు ఉన్నారు ఇప్పుడు? 5.7 5.37. సార్. ఇప్పుడు మీకు అంత డౌట్ ఉంటే మీ ఫోన్లోకి వెళ్ళి 5.7 ఇంచెస్ అని కొట్టండి, మీకు ఈజీగా దొరికిపోతుంది కదా. ఇంచెస్ ఇక్కడ కింద సెంటీమీటర్లు కావాలా మీటర్ కావాలా మీకు అనుకుంటే ఇక మీటర్లా మనం అనుకుందాం. ఇక్కడ 5.7 ఎన్ని మీటర్ ఉంటుంది? మీరు ఇక్కడ ఇగో చూడండి ఎన్ని మీటర్ రమేష్ గారు? 144 సార్. 0.144. ఓకేనా? 78 సార్. 144.78 మీటర్ ఉన్నారు మీరు. ఓకేనా? ఓకే. అయితే ఇదే మనము సెంటీమీటర్ చూసుకున్నాం అనుకోండి, మీరు ఎంత ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు 5.7 అంటే మీరు 14.478 మీటర్స్ ఉన్నారు. ఇది సెంటీమీటర్స్ ఉన్నారు మీరు 5.7 ఇంచెస్ ఉన్నారా రమేష్ గారు? మీరు అవును సార్. 5.7 5.7 ఇంచెస్ ఉన్నారా? ఓకే, మరి 14.78 వస్తుంది. అట్లా వస్తే రావద్దు కదా, ఇది ఎక్కువ రావాలి కదా. సెంటీమీటర్ 160 వస్తుంది సార్. 166.5 ఏమో వస్తుంది సార్. సార్ 172 ఏమో వస్తుంది అనుకుంటా. ఎంత వస్తుంది? 170
వన్ ఏమో సార్. మీరు ఫీట్ ఫీట్ చెప్పారా, మీరు ఫీట్ లో చెప్పారా ఏంటి? సార్ అవును అది సార్. నేను ఫీట్స్ నేను ఫీట్ లో హైట్. చెప్పారా? అవును ఫీట్ సార్. లో చెప్పినట్టున్నారు మీరు కదా, ఇంచెస్ కాదు. ఇంచెస్ కాదు సార్, ఫీట్ లా సార్. ఫీట్లో చెప్తే మనకు మీటర్లు వస్తాయి. 5.7 ఫీట్ ఇన్ మీటర్స్ అని ఉంది. ఈ 5.7 మీటర్స్ అంటే ఇప్పుడు ఎంత ఉంది? 173 సార్. 1.73 మీటర్స్ లో ఉన్నారు మీరు, 1.73 మీటర్స్ లో ఉన్నారు, అవును సార్. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ వెయిట్ ఎంత? 79. 79 డివైడెడ్ బై 1.73 స్క్వేర్, 1.73 ఇంటూ 1.73 చేయాలి, అంతే కదా? అవును సార్. చేస్తే మీకు బిఎంఐ వస్తుంది. ఇది మనం సెంటీమీటర్ చూడాలంటే, ఇది సెంటీమీటర్ చూడాలంటే మీరు 173 సెంటీమీటర్స్ ఉంటారు మీరు చెప్పినట్టుగా. ఓకే, డన్నా? ఎస్, క్లియర్ సార్. క్లియర్ కదా? ఇలా చూసుకోవచ్చు మనం, ఇక్కడ మన గూగుల్లోకి వెళ్ళి మనం ఇలా ప్రతిదీ చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ప్రతిదాన్ని మనం చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అలా అంటే 5.7 అంటే ఇక్కడ 1.73 ఇచ్చారు ఇక్కడ మీకు. ఇక్కడ కూడా మీకు చార్ట్స్ ఉంటాయి, గూగుల్ చార్ట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా ఇది చూసుకోవచ్చు, మీకు ఇట్లా చూసుకోవచ్చు చార్ట్స్. అర్థమవుతుంది కదా? ఓకే ఓకే. గూగుల్ చార్ట్ లో కూడా చూసుకోవచ్చు. బిఎంఐ అంటే మన ఎత్తుకు మనం ఎంత బరువు ఉన్నామని చెప్తుంది అనమాట. సూపర్. ఓకే, ఇది క్లియర్ అయింది కదా? మీరు ఫీట్స్ ఎలా చూసుకోవాలి, హైట్స్ ఇంచెస్ ఎలా చూసుకోవాలి, క్లియరా మీకు అందరికి? క్లియర్. ఓకే, రైట్, సూపర్. మనము ఎగ్జాంపుల్ బిఎంఐ చేసుకున్నాం. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్, అంతే కదా? అవును సార్. బాడీ మాస్ ఇండెక్స్. బిఎంఐ ఫార్ములా ఏంటి? అది మనకు కావాలంటే బిఎంఐ క్యాలిక్యులేటర్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. మన దీంట్లో బిఎంఐ ఈజ్ ఈక్వల్ వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్, మీటర్స్ లో ఇట్లా. ఇది బిఎంఐ అని మనము కొలుస్తున్నాం. సాధారణంగా బిఎంఐ కేటగిరీస్ ఎలా ఉంటాయి? మీకు ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, బిఎంఐ కేటగిరీస్ ఎలా ఉంటాయి. ఒకటి, మనం 18.5 నుంచి చెప్పుకున్నాం కదా. 18.5 ఉంటే ఓకే, 18.5 కన్నా తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటాం కదా సార్ వాళ్ళని. రైట్, అండర్ వెయిట్ అంటాం. అండర్ వెయిట్ అంటాం. బిఎం 18.5 కంటే తక్కువ ఉంటే వాళ్ళని మనము ఏమంటాం? అండర్ వెయిట్ అంటాం. ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు? మీరు అన్ని స్క్రీన్ షాట్ అని తీసుకోవాలి, లేకుంటే మీరు పెట్టుకోవాలి. బిఎంఐ 18.5 కంటే దాన్ని అండర్ వెయిట్ అంటారు. ఓకే, 18.5 నుంచి 24.9 మధ్యన ఉంటే నార్మల్ వెయిట్ అది. ఓకేనా? నార్మల్ వెయిట్. ఈ 25 నుంచి 29.9 ఉంటే ఓవర్ వెయిట్. ఏమంటారు? ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ ఉన్నట్టు. అయితే 30 నుంచి 34.9 ఉంటే ఒబేస్ క్లాస్ 1, అంటే ఒబేసిటీ క్లాస్ 1 లో ఉన్నాం. 35 నుంచి 39.9 ఉంటే ఒబేసిటీ క్లాస్ 2 లో ఉన్నాం. అబౌవ్ 40 ఉన్నారనుకోండి, అప్పుడు ఒబేసిటీ క్లాస్ 3 ఉన్నట్టు లెక్క మనం, అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు కదా. చాలా ఎక్కువ ఉన్నట్టు మన లెక్క. ఎక్స్ట్రీమ్ ఒబేసిటీని థర్డ్ క్లాస్ అంటారు దీన్ని. ఇది థర్డ్ క్లాస్ ఒబేసిటీ ఇది. అయితే ఇండియాలో కానీ సౌత్ ఇండియా, ఆసియాలో, సౌత్ ఇండియా సౌత్ ఆసియాలో కానీ ఈ మెటబాలిక్ రిస్క్ అనేది వేరే కంట్రీల కంటే తక్కువ మన ఆసియా ఖండంలో. మీరు దీన్ని చూస్తున్నాం కదా, ఈ చార్ట్ ఏంటంటే ఓవరాల్ గా ప్రపంచం మొత్తం అన్నట్టు ఈ చార్ట్. అయితే ఇండియాలో కానీ సౌత్ ఆసియా కానీ ఈ మన పాపులేషన్ లో మెటబాలిక్ రిస్క్ తక్కువ. అంటే ఇలా ఉన్నప్పుడు, అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పెద్దగా మనకు రిస్క్ ఇక్కడ ఉండదు మనకేడ. తక్కువ బిఎంఐ నుంచే పెరగవచ్చు, కానీ వాళ్ళకి రిస్క్ తక్కువ. అందువల్ల ఇండియన్ క్లయింట్స్ లో బిఎంఐతో పాటు ఏం చూడాలంటే వేస్ట్ సర్కమ్స్టెన్స్ చూడాలి. వేస్ట్ అంటే ఏంటి? నడుము కొలతలు. ఓకేనా? రమేష్ గారు మీరు చెప్పినట్టు నడుము కొలతలు చూడాలి. అర్థమైందా మీకు? నడుము కొలతలు చూడాలి. తర్వాత బాడీ కంపోజిషన్ చూడాలి. బాడీ కంపోజిషన్ అంటే బిఎంఐ కంపోజిషన్ మిషన్ ఉంటుంది కదా, అలా ఏవి ఎక్కువ తక్కువ చూసుకోవాలి. తర్వాత బీపీ చూడాలి, షుగర్ చూసుకోవాలి, లిపిడ్స్ అంటే మనం ఏమంటే లిపిడ్స్ అంటే ఏంటంటే కొవ్వు, ఫ్యాట్స్
గుడ్ ఫ్యాట్ ఎంత, బ్యాడ్ ఫ్యాట్ ఎంత, టోటల్ ఫ్యాట్ ఎంత, ఇవన్నీ చెక్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ ఇండియన్ పాపులేషన్ చేయాలి. అదే వేరే కంట్రీ అలా ఉండదు. బిఎంఐ ఎక్కువ ఉందంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు, బిఎం తక్కువ ఉంటే అది కూడా అండర్ వెయిట్ లో ఉన్నట్టు ఉంటుంది. మన కంట్రీకి మాత్రం ఇలా మనకు ఆల్మోస్ట్ 22.9 వరకు కూడా మనము నార్మల్గానే కొలుస్తాం. అట్లా కొంచెము చూసుకోవాలి. బిఎంఐ ఎక్కువ ఉంటే అతనికి డిసీజ్ ఉన్నట్టేనా? ఉన్నట్టే సార్, ఎవరిని ఒకటి చెప్పండి. ఆ? ఉన్నట్టే. ఉన్నట్టేనా? ఓకే. బిఎంఐ ఎక్కువ ఉంటే డిసీజ్ ఉన్నట్టుగా మనం అనుకుంటున్నాం కదా. వాస్తవంగా బిఎంఐ ఎక్కువ ఉంటే, కానీ ఇక్కడ మనం బిఎంఐ ఎక్కువ ఉండడం వల్ల తప్పనిసరిగా అది డిసీజ్ ఉందని మనం చెప్పలేం రాజేష్ గారు. ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం ఉందని మనం చెప్పలేం బిఎంఐ ఎక్కువ ఉంటే. ఇక్కడ చూడండి, ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ వరకు నార్మల్. ఇక ఈ 40, 15 ఇక్కడ ఇప్పుడు 1.9 సెంటీమీటర్స్ అనుకోండి. ఇట్లా మనం చూసుకుంటే ఇలా ఎంతకు ఉండాలి. బిఎంఐ ఎక్కువ ఉంటే డిసీజ్ ఉన్నట్ట అంటే కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే బిఎంఐ ఒక్కటే పారామీటర్ కాదు. అధిక బిఎంఐతో పాటుగా మనము అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. అంటే టైప్ 2 డయాబెటీస్ ప్రాబ్లం ఉందా చెక్ చేసుకోవాలి. హార్ట్ డిసీజ్ ఏమన్నా ఉందా, రిస్క్ ఉందా చెక్ చేసుకోవాలి. హై బీపీ ఉందా చెక్ చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ ఏమన్నా ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి. జాయింట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవి కూడా చెక్ చేసుకోవాలి. స్లీప్ యాప్నీ ఏమన్నా ఉందా అది కూడా చెక్ చేసుకోవాలి. మెటబాలిక్ సిండ్రోమ్ ఏమన్నా ఉందా అవి కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఇవి దీనివల్ల పెరిగి ఉండొచ్చు బిఎంఐ. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా బాడీలో ఉన్నాయో చూసుకొని మనము అప్పుడు ఆ డిసిజన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది మనం చూసుకోవచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే బిఎంఐ ఫ్యాట్ను డైరెక్ట్గా మెజర్ చేయదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మన బాడీలో ఫ్యాట్ను బిఎంఐ అనేది డైరెక్ట్గా మెజర్ చేయదు. బిఎంఐ అనేది ఒక మిషన్లో కానీ మనం చేస్తే కానీ లెక్క వచ్చేది అనమాట. కొన్ని విషయాల్లో అది తప్పు కూడా కావచ్చు. ఏ ఏ ఎప్పుడు తప్పు అయి ఉంటుంది, మీరు ఏమైనా చెప్పగలరా? కరెక్ట్ మెన్షన్ చేయకపోతే సార్. ఓకే, ఇంకెవరైనా ట్రై చేయండి. ఇక్కడ 11 మంది ఉన్నారు కదా, నాతో పాటుగా 11 మంది ఉన్నారు కదా, ఇంకా 10 మంది ట్రై చేయండి నాతో పాటుగా. బిఎంఐ ఎప్పుడు కరెక్ట్గా మెజర్ చేయదు. ఎప్పుడు అంటే ఉదాహరణకు ఒక మజిల్ పర్సన్ అంటే బాగా జిమ్ చేస్తున్నాడు, బిఎంఐ ఎక్కువ, అతనికి బిఎంఐ ఎక్కువ ఉండొచ్చు, కానీ బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఉండాల్సినవి ఉండొచ్చు. అప్పుడు ఇది రాంగ్ అయిపోతుంది. ఆయన కండలు పెట్టుకుని మనకు వచ్చి చెక్ చేసాం అనుకోండి, ఆయనకి మన బిఎంఐ మిషన్ ఏం చెప్తుంది? రాంగ్ చెప్తుంది. ఎందుకంటే హైట్కు తగ్గ వెయిట్ కదా మనం చూస్తుంది ఇక్కడ, అవునా కదా? అయితే ఆయన కండలు మనము ఇలా కొవ్వు అని కూడా మనం చెప్తున్నాం కదా, ఫ్యాట్ ఇంత ఉంది అవన్నీ చెప్తున్నాం కదా, అతని విషయంలో అది రాంగ్ అయిపోతుంది. అక్కడ మజిల్ పర్సన్కు అంటే హెల్దీ మజిల్ పర్సన్ అంటే కొవ్వు లేని మజిల్ పర్సన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్త చూసుకొని చేసుకోవాలి అక్కడ. అయితే బిఎంఐ తక్కువ ఉంటే ఏమవుతుంది? బిఎంఐలో చెప్పండి. బిఎంఐలో ఉంటే ఏమవుతుంది? బిఎంఐ లో ఉంటే ఏమవుతుంది? ట్రై చేయండి, బక్కగా ఉంటారు తప్పేం కదా లేదు. సార్, బక్కగా ఉంటారు కదా సార్, చాలా బక్కగా ఉంటుంది. చాలా లీన్ గా ఉండొచ్చు, బాగా వీక్ గా ఉండొచ్చు కదా, అవును సార్. బాగా వీక్ గా ఉండొచ్చు ఇట్లా. Yes. బిఎంఐ అండర్ వెయిట్ అంటారు ఇక్కడ, మనం ఇక్కడ అండర్ వెయిట్ అంటాం, ఇలా ఉంటారు. మీరు చూస్తుంటారు చాలా మంది. వీళ్ళలో అంటే తగినంత క్యాలరీస్ తినట్లేదు అని అర్థం. ఏంటి అక్కడ? తగినంత దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అండర్ వెయిట్ కారణాలు ఏమై ఉండొచ్చు? తగినంత క్యాలరీస్ తినకపోవడం. తగినంత క్యాలరీస్ తినకపోవడం,
తర్వాత ప్రోటీన్ న్యూట్రిషన్ తక్కువ ఉండడం అతనిలో కదా, అవును సార్. క్రానిక్ ఇల్నెస్ ఉండొచ్చు. క్రానిక్ ఇల్నెస్ అంటే చాలా రోజుల నుంచి ఏదో ఒక జబ్బుతో ఇబ్బంది పడుతుండొచ్చు, లేకుంటే థైరాయిడ్, లేకుంటే ఏదైనా మెడికల్ కండిషన్స్ వాడుతుండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ క్యాన్సర్ లాంటి మెడిసిన్స్ అని వాడుతుండొచ్చు కదా. తర్వాత డైజెస్టివ్ అండ్ అబ్జర్ప్షన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే కడుపులో అరుగుదలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే తను తినలేకపోవచ్చు. స్ట్రెస్ అయి ఉండొచ్చు, ఆలోచనలు ఎక్కువ ఉండొచ్చు. అపటైటిస్ తగ్గడం అంటే ఆకలి తగ్గడం అయి ఉండొచ్చు కదా. ఇట్లా చాలా వరకు మనము చూసుకోవచ్చు. అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అయి ఉండొచ్చు, తెలియకుండానే ఒక 1 to 3 months లోనే వెయిట్ లాస్ బాగా అయి ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే బిఎంఐ లో వస్తుంది. అయితే అది లో ఉందని చెప్పేసి మనము డైరెక్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది బిఎంఐ తక్కువ ఉంటే? ఇప్పుడు అవన్నీ కరెక్ట్ మనం చెప్పినండి. ఏమవుతుంది అంటే అది ఎందుకు అలా జరుగుతుందంటే మజిల్ మాస్ ఉంటుంది కదా, మీకు మజిల్ ఉంటుంది కదా, మజిల్ మాస్ అనేది బాగా తగ్గిపోతుంది వీళ్ళకు. అంటే ఉండదు, ఓన్లీ బోన్ మాసే ఉంటుంది. మజిల్ మాస్ చూడండి, అంటే ఈ ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఈమె ఓవర్ వెయిట్, ఈమె లో అండర్ వెయిట్, అవునా? సార్ నా మాట క్లియర్గా ఉందా? అందరు చెప్పండి ఒకసారి. క్లియర్ ఉంది సార్, ఓకే, వినిపిస్తుంది ఇది సార్. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇట్లా అండర్ వెయిట్ అట్లా ఉన్నప్పుడు అది చూడొచ్చు. అంటే మజిల్ మాస్ తగ్గడం అంటే కండరాల్లో ఆ, బలం అనేది తగ్గడము, వీక్నెస్ ఉంటారు, బాగా వీక్నెస్ ఉండడము. తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి వాళ్ళకి చాలా, ప్రోటీన్ కానీ మల్టీవిటమిన్స్ కానీ ఇవన్నీ డెఫిషియన్సీ ఉంటాయి. ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వీళ్ళకి బాగా. అంటే బోన్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, బోన్ హెల్త్ ప్రాబ్లమ్స్. మహిళల్లో అయితే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అంటే మెన్సెస్ కరెక్ట్ కాకపోవడము, అంటే హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. మనకు బిఎంఐ హై ఉంటే, ఇప్పుడు బిఎంఐ లో ఉంటే చూసుకున్నాం, బిఎంఐ హై ఉంటే కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అదే మనము బిఎంఐ హై ఉంటే ఇక్కడ మీరు ఇలా ఉంటారు మామూలుగా. బిఎంఐ హై ఉన్న అందరు కూడా ఓబేజ్ లో ఉంటారు, అవునా? చూడొచ్చు, ఇలా ఉంటారు. క్లియర్? శ్రీనివాస్ గారు అర్థమవుతుందా? అర్థమైంది సార్. ఆ, అంటే బిఎంఐ ఉన్న వాళ్ళు కొంచెం ఇలా ఉంటారు, ఓవర్ వెయిట్ లో ఉంటారు. ఈ 24.9 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఓకేనా? ఆ, అయితే మనము యాజ్ అ వెల్నెస్ ఎక్స్పర్ట్ ఏం చేయాలంటే మొదట వాళ్ళకి హైట్ చెక్ చేయాలి, వెయిట్ చెక్ చేయాలి, బిఎంఐ చెక్ చేయాలి, అవునా? అవును సార్. చెక్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఈ నడుము చుట్టుకొలతలు కూడా చెక్ చేయాలి. నడుము చుట్టుకొలతలు ఉంటాయి కదా, ఎస్ సార్. నడుము చుట్టుకొలతలు కూడా చెక్ చేయాలి. చెక్ చేసి ఏం చేయాలి? బాడీ కంపోజిషన్ చూడాలి. మనం బాడీ కంపోజిషన్ అంటే బిఎంఐ మిషన్ నిలబెట్టి చూస్తాం. చూసినప్పుడు వాళ్ళకి అబ్నార్మాలిటీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం వాళ్ళకి కూర్చోబెట్టి వాళ్ళకి ఇది అబ్నార్మల్ వచ్చిందని చెప్తాం. చెప్పేసి వాళ్ళకు ఏం చేస్తాము, ఆ, వాళ్ళకు డైట్ ఇస్తాము, 100 days ప్రోగ్రామ్ లో తీసుకొస్తాము. అవన్నీ మనం చేస్తూ చేయాలి. వాళ్ళ స్లీప్ ఎలా ఉంది, ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా ఉందా, ఫుడ్ హ్యాబిట్స్ ఏమున్నాయి, ఏమైనా స్ట్రెస్ పడుతున్నారా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అది మన వెల్నెస్ ఎక్స్పర్ట్ గా మన బాధ్యత, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది ఎస్ సార్. బిఎంఐ లో ఉన్న వాళ్ళకు కూడా, బిఎంఐ ఉన్న వాళ్ళకు కూడా చెక్ చేసుకోవాలి ఇది. సార్ ఇది ఆ, వా- టేప్తో చెక్ ఆ, సార్, టేప్తో చెక్ చేయాలంటే టేప్ దగ్గర పెట్టుకోవాలా సార్? మళ్ళీ అది ఎట్లా సార్? అవును, పెట్టుకోవాలి కదా. అదే సార్, మన మీ సెంటీమీటర్స్లలో చిన్న టేప్ ఉంటుంది అదే సార్? అదే ఆ టేప్ తెచ్చుకొని పెట్టుకోవాలి. ఓకే సార్, అలాగే సార్. ఆ, ఇది తెలుసుకోవాలి, అది కంపల్సరీ. వేస్ట్ మేనేజ్మెంట్ లో మనకు చూసుకోవాలి అది. ఓకే సార్, అలాగే. అవసరాన్ని బట్టి క్లయింట్ను, ఆయనకి ఏమైనా విల్నెస్ కానీ రిస్క్ కానీ ఉంటే మీరు ఆ క్లయింట్ని ఏం చేయాలంటే డాక్టర్ దగ్గరకు పంపించాలి. ఎందుకంటే ఎటువంటి టైంలో పంపించాలంటే బీపీ ఎక్కువ ఉంది కదా, ఎస్ సార్. హెచ్బిఏవన్స్ అంటే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటున్నాయి, లిపిడ్ ప్రొఫైల్ ప్రాబ్లం ఉంది, ఇతర మెడికల్ అసెస్మెంట్ లో వాళ్ళకి ఎక్కువ ఉందంటే మనము డాక్టర్ దగ్గరకు పంపించాలి. ఓకే, ఇదే విషయము బిఎంఐ లో ఉన్న వాళ్ళకు కూడా ప్రవర్తిస్తుంది. ఓకేనా? ఓకే సార్. బిఎంఐ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మోకాలు నొప్పులు వస్తాయి కదా, థైరాయిడ్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది,
పీసీఓడి రావచ్చు, పీసీఓఎస్ రావచ్చు, వెంట్రుకలు ఊడిపోవచ్చు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు స్ట్రెచ్ చేస్తారు. అయితే యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్ గా మనం చేయాల్సింది వాళ్ళకు బ్యాలెన్స్డ్ డైట్ 100 days 200 days ప్రోగ్రామ్స్ కదా, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్, ఫైబరు, పోర్షన్ కంట్రోల్, షుగర్ డ్రింక్స్ ఆపమని చెప్పడము, ఇవన్నీ కూడా మనం రైట్ గా మనం చేయాలి. చేస్తేనే మనకు దాంతోపాటు న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ చెప్పాలి, వాకింగ్ ఒక 30 to 45 minutes చేయాలి, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ చేయాలి కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. తర్వాత ఇంకేం చెప్పాలి, మంచి నిద్రపోవాలి, అది కూడా చెప్పాలి. ఆలోచన తక్కువ చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలి. ఇలాంటివి కూడా మనము వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. క్లియర్ కదా రమేష్ గారు? క్లియర్ సార్. క్లియర్. ఆ, చెప్పాలి. వాటర్ వెయిట్ తగ్గాలంటే వాటర్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. అది మనం ఇక్కడ ప్రతి నెల మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి వారము మనము మన హబ్కు పిలిపించుకోవాలి. లేదంటే మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, వెయిట్ చెక్ చేయాలి, హైట్ చెక్ చేయాలి, వెయిట్ చేయాలి, వేస్ట్ అంటే నడుము కొలత చెక్ చేయాలి. ఈ లైఫ్ స్టైల్ అథరెన్స్ మళ్ళీ మాట్లాడాలి. ప్రతి వారము వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, నిద్రపోతున్నారా, పాజిటివ్ ఆలోచిస్తారు లేదా, ఎక్సర్సైజ్ చేస్తారు లేదా అని మనం చేయాల్సి ఉంటుంది. 100 days 200 days ప్రోగ్రామ్ ప్రతి వీక్ చేయాల్సింది. బిఎంఐ తక్కువ ఉన్నప్పుడు మనము వాళ్ళ ఆకలి ఎలా ఉంది కదా, ఆ రీసెంట్ వెయిట్ లాస్ ఏమన్నా సడన్ గా అయ్యారా, ఏమైనా డైట్ ప్లాన్స్ మార్చారా ఈ మధ్యన వెయిట్ తగ్గడం కోసం, డైజెస్టివ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అరుగుదల లేకుండా ఉన్నారా, బ్లోటింగ్స్ వస్తున్నాయా, ఐబిఎస్ ఏమైనా ఉందా, ఇలా చూసుకోవాలి. తర్వాత స్ట్రెస్, స్లీప్ ఎలా ఉన్నాయి కనుక్కోవాలి. కనుక్కొని అండర్ వెయిట్ కారణం తెలియకుండా బరువు తగ్గితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కారణము తెలుసుకోమని చెప్పాలి. ఇలా మనము చేసుకోవాలి. వీళ్ళకు మన లక్ష్యం ఏంటంటే వాళ్ళను బిఎంఐలోకి మంచి వెయిట్ లోకి తీసుకురావాలి, అండర్ వెయిట్ నుంచి వెయిట్ లోకి తీసుకురావాలి. ఇది ప్రోటీన్, మిల్క్, కర్డ్, దాల్, బీన్స్, నట్స్, సీడ్స్, హోల్ గ్రెయిన్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫ్రూట్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి, మనము వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ప్రతి వారం చెక్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు తీసుకురావాలి. వీళ్ళు మజిల్ బండింగ్ ఎక్సర్సైజెస్ కదా, అడక్వేట్ ప్రోటీన్ తీసుకోవడం, అడక్వేట్ స్లీప్ చేయడం చేయాలి. ఈ వెల్నెస్ ఎక్స్పర్ట్ గా మనము ఒక 5 పనులు చేయాలి ఖచ్చితంగా. ఒకటి అసెస్మెంట్ చేయాలి, అంటే బిఎంఐ అసెస్మెంట్ చేయాలి. తర్వాత రెండోది వచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు ఎందుకు వెయిట్ పెరుగుతున్నారు లేకపోతే ఎందుకు వెయిట్ తక్కువ ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకు మనం ప్లాన్ చెప్పాలి. ప్లాన్ అంటే ఏంటి, 100 days 200 days ప్లాన్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత మానిటర్ చేయాలి, ప్రతి వారము మనము చెక్ చేయడం చేయాలి. తర్వాత ఒకవేళ ఇల్నెస్ కానీ డాక్టర్ సలహా అవసరం ఉంటే డాక్టర్ మనం రెఫర్ చేయాలి. ఈ 5 పనులు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ గా మనం చేయాలి. ఎవరైతే మన క్లాస్ కోర్సెస్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా పని చేయాలి. ఓకే, ఇవన్నీ చేసుకుంటే మనము వర్కౌట్ అవుతుంది. లేకుంటే ఏమవుతుంది, వచ్చిరా పోయిరా అన్నట్టు మనం డాక్టర్స్ కాకుండా మనము ఒక పేషెంట్ ను హార్ట్ టు హార్ట్ చూసుకోవాలి. ఓకేనా, అందరికి అర్థమవుతుందా? అయితే మనం చేయకూడదు ఏంటంటే బిఎంఐ ఎక్కువ ఉంది తక్కువ ఉందని చెప్పి వాళ్ళకు ఒక రోగం ఉందని మనం నిర్ధారణ చేయకూడదు. ఓకేనా, ఏం చేయకూడదు అంటే చేయకూడదు. బిఎంఐ ఎక్కువ ఉందని మీకు ఫ్యాట్ డిసీజ్ ఉందని చెప్పకూడదు. బిఎంఐ తక్కువ ఉందని వెంటనే సప్లిమెంట్స్ ఇవ్వకూడదు, క్రాస్ డైట్స్ ఇవ్వకూడదు. ప్రతి క్లయింట్స్కి ఒక క్యాలరీ టార్గెట్ పెట్టకూడదు. మెడిసిన్స్ ఆపమని చెప్పకూడదు వాళ్ళు ఆడేది. బిఎంఐ నార్మల్ అయితే మీరు పూర్తిగా హెల్తీ అని కూడా చెప్పకూడదు. ఓకేనా, రైట్, సూపర్. మీకు కొన్ని క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. బిఎంఐ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? బిఎంఐ అంటే ఒక వ్యక్తిని హైట్ వెయిట్ కలెక్ట్ చేసి ఎంత బరువు ఉండో చూపిస్తుంది. ఓకే, రైట్, సూపర్. హైట్ సంబంధించి బాడీ వెయిట్ ను అంచనా వేసే ఒక స్క్రీనింగ్ ఇండెక్స్ ఇది. మీరు అన్నది కరెక్ట్ రమేష్ గారు, సూపర్. ఓకే, బిఎంఐ ఎక్కువ ఉంటే ఒబేసిటీ ఖచ్చితమా, అంటే ఉన్నట్టేనా? బిఎంఐ ఎక్కువ ఉంటే వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాం కదా సార్.
రైట్. అంటే బిఎంఐ బాడీ ఫ్యాట్ ను డైరెక్ట్ గా మెజర్ చేయం మనం. ఓవర్ వెయిట్ లో ఉందని చెప్పగలం కానీ ఫ్యాట్ కరెక్ట్ ఉందని చెప్పలేము. ఓకేనా? ఎస్. ఎందుకంటే ఆ, మనం చెప్పాం కదా, మజిల్ మాస్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా బిఎంఐ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మజిల్ అది ఫ్యాట్ తగ్గి మజిల్ ఎక్కువ ఉండొచ్చు. బిఎంఐ తక్కువ ఉంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పండి. బిఎంఐ తక్కువ ఉంటే ఏం చేయాలి? మొట్టమొదటి కారణాన్ని తెలుసుకొని కదా, న్యూట్రియంట్స్ అవును సార్. డెన్స్ అంటే న్యూట్రియంట్స్ డెన్స్ డైట్ ను, అడెక్వేట్ ప్రోటీన్ ను, మరి స్ట్రెంత్ ట్రైనింగ్ చేయమని చెప్పడము. ఆ, ఇది ఒకవేళ తెలియకుండా సడన్ వెయిట్ లాస్ అయ్యి బిఎంఐ తగ్గితే వాళ్ళను ఒకసారి డాక్టర్ రిఫర్ చేయడం చేయాలి. ఓకేనా? బిఎంఐ నార్మల్ ఉంటే డిసీజ్ ఉండవా? నార్మల్ బిఎంఐ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండవా? ఉండొచ్చు సార్. అంటే మనము అలా బ్లడ్ ఉండొచ్చు. టెస్టులు చూసి చెప్పచ్చు. ఉండొచ్చు. ఉండొచ్చు కానీ ఉండొచ్చు. చెప్పలేము సార్. ఎందుకంటే అది వేస్ట్ కంఫర్టబుల్ చూసుకోవాలి. మీరు నడు మీద కొలతలు చూసుకోవాలి, బ్లడ్ షుగర్ గ్లూకోజ్ చూసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చూసుకోవాలి రమేష్ గారు అన్నట్టు, లిపిడ్స్ చూసుకోవాలి. తర్వాత లైఫ్ స్టైల్ అడగాలి, వాళ్ళ ఫిట్నెస్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని అప్పుడు ఆ డిసిజన్ డాక్టర్ అంచనా వేస్తారు. దాన్ని బట్టి మనము ప్లాన్ చెప్పాలి. 100 days to 100 days. ఓకేనా? అసలు వెల్నెస్ ఎక్స్పర్ట్ గా బిఎంఐని ఉపయోగించవచ్చా? వెల్నెస్ ఎక్స్పర్ట్ బిఎంఐని ఉపయోగించవచ్చా? వచ్చు సార్. 100% వెల్నెస్ ఎక్స్పర్ట్ బిఎంఐ స్క్రీనింగ్ చేయవచ్చు, ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ కోసము, డయాగ్నోసిస్ కోసం కాదు. డయాగ్నోసిస్ చేసే మాత్రం డాక్టర్ చేస్తాడు. అది మనం ఎడ్యుకేట్ చేయొచ్చు వాళ్ళను. ఇది ఎక్కువ ఉండు, ఇక్కడ తగ్గాలి మీరని చెప్పొచ్చు. ఓకేనా? ఫైనల్ గా బిఎంఐ ఒక సంఖ్య మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి కదా. అది మన ఆరోగ్యానికి పూర్తి తీర్పు కాదు. ఓకేనా? బిఎంఐ ఒక సంఖ్య మాత్రమే. కానీ weight తో పాటుగా వేస్ట్ సర్కమ్స్టెన్సెస్ అండ్ మజిల్ మాస్, న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ, స్లీప్, మెటబాలిక్ హెల్త్ మరియు లైఫ్ స్టైల్ కలిపి చూసి మనము వాటిని ప్రోగ్రామ్ లోకి తీసుకొచ్చుకొని వాళ్ళని అన్ని సరి చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, ఇదే ఫైనల్ ఈరోజు. ఓకే, ఈరోజు ఏమైనా అడగాలనుకుంటున్నారా మీరు ఎవరైనా ఇక్కడ? సార్ క్లియర్గా ఉంది సార్, ఏం లేదు సార్. అది సూపర్. ఓకే, ఈరోజుతో ఇది మనము క్లాస్ క్లోజ్ చేద్దాం.